హాయ్ గాయ్స్, బెహ్రూస్ హలీం వర్సెస్ లోకల్ స్ట్రీట్ హలీం డిఫరెన్స్ చెప్పేస్తా వచ్చేయండి. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సరే పదండి ఇంక వీడియోలకైతే వెళ్ళిపోదాం. హాయ్ గాయ్స్, రంజాన్ సీజన్ అంటేనే హలీం ఫేమస్. అది హైదరాబాద్లో ఉండి హలీం తినకపోతే ఎలా చెప్పండి. అందుకే ది మోస్ట్ ఫేవరెట్ హలీంని మనం ఈరోజు అయితే టేస్ట్ చేయబోతున్నాం. దానికోసమే మనం వెళ్తున్నాం అన్నమాట. 2 డిఫరెంట్ హలీమ్స్ అయితే మనం తీసుకుంటున్నాం. లోకల్ స్ట్రీట్ దగ్గర ఉండే హలీం తీసుకుంటున్నాం అండ్ అలానే బెహ్రూస్ నుంచి కూడా హలీం ఆర్డర్. లోకల్ స్ట్రీట్ హలీం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ప్లేట్ సింగిల్ వచ్చి 80 రూపీస్ ఉంది. అది మటన్ హలీం అనమాట. ఇప్పుడు చూపించింది అది 180 ఉంది. కానీ చికెన్ హలీం అయితే ప్లేట్ వచ్చేసి మనకి 80 రూపీస్ మాత్రమే ఉందన్నమాట. లేదు ఫుల్ ప్లేట్ కావాలంటే 120 రూపీస్ ఉంది. సింగిల్ చికెన్ హలీం అయితే తీసుకొని ఇంక స్టార్ట్ అయిపోయాం. ఇంటికి వెళ్ళాక బెహ్రూస్ హలీం కూడా ఆర్డర్ పెట్టేసాం. నా చేతిలో ఉన్నవి లోకల్ స్ట్రీట్ హలీం అండ్ బెహ్రూస్ హలీం అన్నమాట. ఇప్పుడు మనం ఈ రెండిటి మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటి అండ్ టేస్ట్ వైజ్, క్వాలిటీ వైజ్ మొత్తం అంతా నేనైతే మీకు చెప్పేస్తాను. రండి. టేస్ట్ చేయాలంటే ముందు వీటిని అన్ప్యాక్ చేసేయాలి కదా. బెహ్రూస్ హలీం అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఈ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్ చేసింది ప్యాకింగ్ వైజ్ అయితే చాలా గుడ్ వస్తుంది. కానీ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఇప్పుడు మనకి ఫాస్ట్గా ఓపెన్ చేసి చాలా ఫ్యాన్సీ స్పూన్స్ అయితే ఇచ్చారు. అండ్ హలీం చూస్తే నేను షాక్ అయిపోయాను క్వాంటిటీ చూసి. గైస్ అది 300 రూపీస్ గైస్. కానీ అది చూస్తే ఎంత వచ్చిందో తెలుసా, చాలా తక్కువ. క్వాంటిటీ వైజ్ ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. లోకల్ స్ట్రీట్ హలీం వస్తే క్వాంటిటీ వైజ్ చాలా గుడ్ అనమాట. చాలా ఎక్కువే వచ్చింది దీంతో కంపేర్ చేస్తే. ఇప్పుడు టేస్టింగ్ సెషన్కి అయితే వచ్చేద్దాము. క్వాలిటీ వైజ్ వచ్చేసి రెండిట్లో కంపేర్ చేసుకుంటే బెహ్రూస్ బెస్ట్ క్వాలిటీ లాగా కనిపిస్తుంది లోకల్ స్ట్రీట్ హలీం కంటే. బట్ క్వాంటిటీ వైజ్ అయితే లోకల్ స్ట్రీట్ హలీమే ఎక్కువగా ఉందన్నమాట. నేను హలీం టేస్ట్ చేసే ముందు మీకైతే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నాకైతే హలీం అస్సలు నచ్చదు. బట్ ఏదో టేస్ట్ చేద్దాము తిందామని అయితే తెచ్చుకున్నాను. నా రివ్యూని మీరైతే హార్ట్కి తీసుకోకండి ఎవరైనా హలీం ఫ్యాన్స్ ఉంటే. ఇది జస్ట్ ఏ డిస్క్లైమర్. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. నోట్లో పెట్టుకోగానే బెహ్రూస్ హలీం తిన్నాను ఫస్ట్ నేను. అది చాలా బాగుంది. ఫస్ట్ స్పూన్ అయితే చాలా బాగుంది అనమాట. ఆ స్పైసీ టాలరెన్స్ అనేది చాలా బాగుంది. ఆ స్పైసెస్ బాగా తగిలాయి అనమాట నాకు. ఇంకా వెంటనే లోకల్ స్ట్రీట్ హలీం కూడా టేస్ట్ చేసేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇది తింటే చాలా బాగుంది. ఇది కూడా టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. బట్ నాకు ఈ రెండిటిని ఫస్ట్ కంపేర్ చేసుకుంటే నాకు బెహ్రూస్ హలీమే నచ్చిందనమాట. బెహ్రూస్ హలీంకి నేను 3.5 రేటింగ్ ఇస్తాను అవుట్ ఆఫ్ 5. అండ్ దానికి లోకల్ స్ట్రీట్ హలీంకి వచ్చేసి 2.5 ఇస్తాను. ఇది నేను ఫస్ట్ స్పూన్ తిన్న తర్వాత ఇచ్చిన రివ్యూ అనమాట. ఎండ్ వరకు చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే నా రేటింగ్ అటు ఇటు అయింది. 2 హలీమ్స్ కంప్లీట్గా తినేసిన తర్వాత బెహ్రూస్ హలీం 2 స్పూన్స్ తినిన తర్వాత చాలా వెగుట్టుగా అనిపించింది. అస్సలు ఎక్కలేదు నాకు. దాని తర్వాత లోకల్ స్ట్రీట్ హలీం అయితే చాలా బాగుంది. మైల్డ్ స్పైసెస్ అది తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. దాంట్లో ఎక్కువ లోకల్ స్ట్రీట్ హలీంలో ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేశారు. సో ఆ టేస్ట్ చాలా బాగుంది. బెహ్రూస్ ప్రైస్ వైజ్ నాట్ వర్తీ అండి. స్పైసెస్ కూడా చాలా హార్డ్గా తగిలాయి. తినే కొద్ది అసలు బాగాలేదు. నాకంతా నచ్చలేదు అనమాట. లోకల్ స్ట్రీట్ హలీమే నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా హలీం ఫ్యాన్స్ ఉంటే నాకైతే కమెంట్ చేయండి. అండ్ ది బెస్ట్ హలీం హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా నాకైతే కమెంట్ చేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చుతుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.